आयुष्यमग्रियं प्रथमञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः श्रीमन्महागणाधिपतये नमः। यज्ञोपवीतार्थे कళ్ళకద్దుకుని గణపతి దగ్గర వేసి నమస్కారం చేయండి। యజ్ఞోపవీతార్థే పుష్పాన్ని సమర్పయామి। మళ్ళీ ఒక్క చుక్క నీళ్ళు స్వామి వారికి చూపించి వదిలిపెట్టేసేయండి। యజ్ఞోపవీత ధారణానంతరం ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి। నందద్వారాం దురాధర్షాం నిత్యముష్టాంగరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం మహాగణాధిపతయే నమః। श्रीगन्धान् धारयामि सुमङ्गलीरिजं मधुरिमागं समेत पश्यत सौभाग्यमस्केतत्वायाधास्तं विपरीहितन कुङ्कुमं शोभनं दिव्यं सर्वदा मङ्गलप्रदं मया नीनं महादेवी तुभ्यं दास्यामि सुन्दरी श्रीमन्महागणाधिपतये नमः। కళ్ళకద్దుకుని గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేయండి। ఆ పువ్వు అలంకరణార్థం హరిపదామి అక్షరైః పుష్పైః నమస్కారం చేయండి। శ్రీమన్మహాగణాధిపతయే నమః। తవ పాదారవిందయోః వేదోక్త సువర్ణ మంత్రపుష్పాక్షరాన్ సమర్పయామి। మళ్ళీ వెనక్కి వెళ్ళి కుడి చేతి మీదుగా 3 ప్రదక్షిణాలు చేయండి నలుగురు। ఓం జ్ఞానగాని జపమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప। ముందుకొచ్చి కళ్ళకద్దుకున్న అక్షతలు గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకుని కూర్చోండి। మహాగణాధిపతయే నమః। ఆంగవీణాం కవీనాముపమశ్రవస్తమం ఉపమశ్రవస్తమమిత్యుపమశ్రవః తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం జ్యేష్ఠరాజమితి జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణః బ్రహ్మణస్పతే పత ఆనః న శృణ్వన్నోదిభిః ఓదిభిః సీద ఓదిభిరిత్యోదిభిః సీద సాధనం సాధనమితి సాధనం శతమానం భవతి శతాజ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి గణపతి ప్రసాద సిద్ధి ద్వారా సంకల్పిత సర్వకార్యాణి దిగ్విజయతా ఫల సిద్ధిరస్తు తథాస్తు। ఫంక్షన్లో మెయిన్గా గణపతి పూజ అవి చేసుకున్న తర్వాత చక్కగా వచ్చిన అతిథులు అందరినీ కూడా చక్కగా మా రామకృష్ణ అయితే పలకరిస్తూ ఉన్నాడు। తర్వాత అయితే మా దివ్య కూడా వచ్చేసిందనమాట। వచ్చిన వాళ్ళు మంచినీళ్ళు తాగారా, టీలు తాగారా, టిఫిన్లు చేశారా అని చెప్పి చక్కగా అందరినీ అనమాట ఇప్పటికి వాళ్ళకి ఫ్రీ అయ్యారనమాట। పూజ అయిపోయింది కదా, ఇంకా వచ్చిన అతిథులందరినీ కూడా చక్కగా ఇద్దరు కూడా పలకరించి వస్తూ ఉన్నారు। ఇంకా మెయిన్గా చెప్పుకోవాల్సిందండి టిఫిన్స్ కూడా చాలా బాగా అనమాట అరేంజ్ చేశారు। అలాగనే భోజనాలు కూడా చక్కగా తయారవుతూనే ఉన్నాయండి। ఎందుకు అని అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారనమాట, అంటే బాగా ఏజ్ పర్సన్స్ చాలామంది వచ్చారు। అందరికీ కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా 1 గంట నుంచి అంటే 12:30 1 గంట లోపు నుంచి చక్కగా భోజనాలు కూడా అరేంజ్ చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమం అంతా కూడా ఇలా మంచిగా అనమాట టైం టు టైము నడుస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి। ఇంకా తర్వాత వచ్చిన మరి చాలామందిని పిలుచుకున్నారు కాబట్టి అందరికీ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేస్తున్నారండి। ఇంకా చూసారు కదా, ఇంకా ఇప్పుడు ఓణీల అలంకరణ అనమాట। పాపనైతే అందరూ పెద్దవాళ్ళందరూ ఉండి చక్కగా తీసుకొని వచ్చారు। ఇంకా ఆ వేడుక కాంగలోనే భోజనాలేనండి। ఇంకా మధ్యలో అయితే మంచినీళ్ళు కూడా చాలా బాగా అరేంజ్ చేశారు। ఈ రోజులలో మనము ఒక ఫంక్షన్కి అటెండ్ అయినాము అని అంటే ఫస్ట్ మెయిన్గా అయితే 2 చూసుకుంటామండి। ఒకటి గాలి ఉందా అని చూసుకుంటాము, రెండోది మంచినీళ్ళు చల్లటి నీళ్ళు ఇస్తున్నారా లేదా అనేది చూసుకుంటామండి। ఎక్కువ ఎండాకాలము భోజనానికి కూడా అంత ఇంపార్టెంట్ అయితే ఇవ్వము, కానీ ఈ 2 మాత్రం ప్రతి మనిషికి కూడా అవసరం అండి। ఇది ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి కోరుకుంటున్నాను।